హాయ్ అండి అందరికీ. నేను డైరెక్టర్ విజయన్ మాట్లాడుతున్నాను. ఇది మన పిచ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. ఇది మెయిన్ ఎక్కడైతే మనం స్టంప్స్ పెట్టి బౌలింగ్ చేస్తామో ఆ ఏరియా మొత్తం ఇలా వాటర్తో ఉండిపోయింది. ఇది అడిగేస్తుంటే అడుగు ఇలా జారిపోయి ఈ పిచ్ అంతా కూడా మొత్తం దిగిపోతుంది. కాల్ మీకు పెట్టి చూపిస్తాను. ఇలాగా గుచ్చిపోతుంది. ఇలాగా వాటర్ అయితే మాత్రం దాదాపు మొత్తం పిచ్ అంతా వాటర్ చేరుకుంది. అలాగే ఈ గ్రౌండ్ గ్రాస్లో కూడా వాటర్ ఇంకలేదు, ఇంకా అలాగే ఉండిపోయినాయి. వాటర్ అలాగే ఉంది. ఇది ప్రజెంట్ గ్రౌండ్ పరిస్థితి అయితే ఇలా ఉంది. ఎక్కడెక్కడే బురద. మొన్న సైక్లోన్ ఎఫెక్ట్ పోయింది, 4 రోజులు ఎండ కాసింది అని అనుకున్నాం. కానీ అది మధ్యలో మళ్ళీ వర్షం రావటం ఇవన్నీ వల్ల అసలు ఎండలేదండి పిచ్. ఇది ప్రజెంట్ ఈ పిచ్చిని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. మనమేమో అన్ని ఏర్పాట్లు చేసేసుకుని ఉన్నాం. ఒక పక్కన ఇలాంటి వాటర్ సిచ్యువేషన్, ఇది ఏం చేసినా ఆరదు. ఇది న్యాచురల్గా ఎండి చేస్తేనే తప్ప ఇది ఆరే పరిస్థితి లేదు. ఇంకా ఆల్రెడీ మన బోర్డు మెంబర్ బావగారు కృష్ణరాజు గారు ఇప్పటికప్పుడే గ్రౌండ్ని పర్యవేక్షిస్తున్నారు. ఈయన ఇది రాత్రి కురిసిన దెబ్బకి ఆయన నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేసి రమ్మంటే నేను పొద్దున్నే ఇలా వచ్చాను. ఇప్పుడు సమయం 11 అయింది. పిచ్చి పరిస్థితి చుట్టూ చాలా బాధాకరంగా ఉంది నాకు. ఎందుకంటే మనం పక్కన అన్ని అరేంజ్మెంట్స్ చేసేసుకున్నాం. అసలు స్టార్టింగ్ 15 days బ్యాక్ వచ్చినప్పుడు మా టీం అంతా ఈ పిచ్చిని చూసి అసలు ఇలాంటి పిచ్చి మనకి ఎక్కడ రాజమండ్రిలో ఎక్కడ దొరకదని చెప్పారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు, వాటర్ ఇలా స్టాగ్నెంట్ అయిపోవడం తప్ప ఇంకొకటి లేదు. సో మనకి ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రజెంట్ ఆడడానికైతే ఇది అవి అవకాశం లేదు. ఈ వాటర్ అంతా ఇంకాలి, పిచ్ అంతా ఎండాలి. ప్రజెంట్ ఈ వాటర్ ఎక్కడ మీకు ఇదంతా గ్రాస్ కనబడుతుంది, కానీ దాని కింద అంతా కూడా వాటర్ ఉందన్నమాట. ఇది బడ పైకి ఇది నేల మీద ఉంది కాబట్టి మీకు వాటర్ అలా కనబడుతుంది. గ్రాస్లో అడిగేస్తుంటే దిగిపోతుంది అనమాట. మెయిన్ ఆడే పిచ్ అయితే చాలా ఇగో ఎలా ఉంది. ఓకే అండి.